మీ యొక్క దృష్టిని దేవుని వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట మరి నేను తెలియచేస్తూ ఉన్నాను. మానవ జీవితంలో యవ్వనము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. యవ్వన కాలంలో మనము తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం వేసేటువంటి అడుగులు మన మిగిలినటువంటి మొత్తం జీవితం మీద ప్రభావితం చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే యవ్వన కాలంలో ఎలా ఉన్నా పర్లేదు, కొంచెం ఎదిగిన తర్వాత చూద్దాంలే అనుకుంటారు. కానీ అది జరిగే పని కాదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ యవ్వన కాలాన్ని దైవ జ్ఞానముతో దేవుని సన్నిధిలో మరి దేవునితో నడిచి భావి జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకోవాలని మరి దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నా. నేను క్లుప్తంగా 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిని ఆయన చేశారు. ఈ సృష్టి అంతటిని ఆయన చేశారు. చేసిన తర్వాత ఆయన మనిషిని చేశారు. జాగ్రత్తగా వినండి. ఈ సృష్టి అంతటిని చేసిన తర్వాత ఆయన మనిషిని నిర్మించాడు. జాగ్రత్తగా వినాలి. ఈ సృష్టిని చేసిన విధము వేరు, మనిషిని చేసిన విధము వేరు. సృష్టిని మాటతో ఆయన సృష్టించారు. ఇప్పుడు చెప్పండి, మనిషిని ఎలా సృష్టించారు? మాటతో కాదు కదండి. ఆయన స్వహస్తాలతో సృష్టించారు. సృష్టిని సృజించిన విధానం వేరు, మనిషిని సృజించిన విధానం వేరు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవులను సృజించారు. మనలో ఉన్నటువంటి జీవము, మనలో ఉన్నటువంటి ఊపిరి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు కదండి. మనలో ఉన్నటువంటి జీవము, మనలో ఉన్నటువంటి ఊపిరి దేవుడిచ్చాడు. భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు, నీ బాల్య దినముల యందే చెప్పండి, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. వినాలి. సృష్టికర్త సృష్టిని చేసిన విధానం, సృష్టికర్త మనను సృష్టించిన విధానం, అందులో ఉన్నటువంటి అద్భుతము, మహాత్యము, వీటిని మనము ఆలోచన చేస్తే ఆశ్చర్యపడకుండా ఉండలేము. రెండోది, దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. దేవుడెవరు? ఆశ్చర్యకరుడు కదండి. కాబట్టి నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కాబట్టి బాల్యములోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటే మరి యవ్వనంలో మరి ఎక్కువగా, అంటే దేవుడు ఎప్పటి నుంచి కావాలి మనిషికి? ఎప్పటి నుంచి దేవుణ్ణి మనిషి స్తుతించాలి? లేకపోతే ఎప్పటి నుంచి దేవుణ్ణి మనిషి నమ్మాలి అంటే ఏమంటున్నాడు? బాల్య దినముల యందే. బాల్యములోనే ప్రభువుని నమ్ముకోవాలంటే ఇంకా యవ్వనములో మరి ఎక్కువగా ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువుని స్తుతించాలి కదండి. అయితే ఒక మాట,
దేవుడు మనిషిని సృష్టించిన విధము వేరు, ఈ సృష్టిని సృష్టించిన విధము వేరు. మనిషిని సృష్టించిన విధమును దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటూ 139వ కీర్తనలో అంటాడు, నీవు నన్ను నిర్మించిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు కదండి. కాబట్టి ఆలోచన చేయాలి. దావీదు ఎవరంటే ఆలోచన చేసేవాడు. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఎలా వచ్చినాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, ఈ సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా ఎలా వచ్చినాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, సృష్టిని చూసి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని స్తుతించేవాడు. పగటిని చూసి దేవుణ్ణి స్తుతించేవాడు, రాత్రిని చూచి దేవుణ్ణి స్తుతించేవాడు, తన్ను తాను చూచుకొని దేవుణ్ణి స్తుతించేవాడు. ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం కూడా అలా చూడాలి కదండి. దావీదు చూసినట్లుగా చూడాలి, దావీదు ఆలోచించినట్లుగా ఆలోచన చేయాలి. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం లోకస్తులకు లేదు, కానీ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచన చేసి బాల్యము నుండి దేవుణ్ణి స్తుతించి ఆయన మాట విని ఆయనలో బ్రతకటం అనేది చాలా దీవెనకరమైనటువంటి సంగతి. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సృష్టిని చేశాడు, దానికి ఒక పని అప్పగించాడు లేదండి. దేవుడు చేసిన సృష్టిలో ఉన్న వాటికి పని ఉందా లేదా చెప్పండి? ఉందా? సూర్యునికి పని ఉంది, చంద్రుడికి పని ఉంది, అన్నిటికీ కదండి. ఆయన చేసిన సృష్టిలో ప్రతిదానికి దేవుడు పని నియమించాడు. ఈ ఉదయకాల సమయం ముందు ఒక తేడాని మనం పట్టుకుంటే మనము దేవుని పట్ల ఎలా ఉండాలో మనకు అర్థమైపోద్ది. ఈ సృష్టిని దేవుడు చేసి దానికి పని అప్పగించినప్పుడు వినండి, దేవుడు అప్పగించిన పని తప్ప వాటి సొంతంగా మరేమీ చేయటానికి వాటికి అవకాశము లేదు కదండి. సూర్యుడు ఉదయించాలంటే ఉదయించాలి, అస్తమించాలంటే అస్తమించాలి, చంద్రుడు వెలుగివ్వాలంటే ఇవ్వాలి కదండి, తిరగాలంటే తిరగాలి, భూమి కదండి తిరగాలంటే తిరగాలి. ఈ సృష్టిలో ఆయన సృష్టించినటువంటి వాటికి దేవుడు పని నియమించాడు, ఆ పనిని అవి చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందండి? వాటికి ఏమి లేదు చెప్పండి, స్వాతంత్ర్యము లేదు. నేను 24 గంటలు తిరగను, 23 గంటలే తిరుగుతాను, ఒక గంట రెస్ట్ తీసుకుంటానని భూమి అనటానికి అవకాశం ఉందా? లేదు, దేనికి అవకాశం లేదు. అవి దేవుడు నియమించినటువంటి పనిని అవి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నియమించిన పని చేస్తున్నాయా లేదా? చేస్తున్నాయా? తప్పక చేస్తున్నాయి, కొంచెం కూడా తప్పిపోకుండా చేస్తున్నాయి. అయితే మనిషి అలా కాదు.
మనిషి అలా కాదు. మనిషికి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. సృష్టిలాగా మనిషి కూడా ఒక వస్తువులాగా లేడు. దేవుని ప్రాణం ఇచ్చాడు, దేవుని మనసు ఇచ్చాడు, ఆలోచించేటువంటి జ్ఞానం ఇచ్చాడు, నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ శక్తిని ఇచ్చాడు, వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వతంత్రాన్ని ఇచ్చి. ఇప్పుడు చెప్పండి, సృష్టికి లేనిది మనకు ఉన్నది ఏంటి కదా? దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంటే ఏం చేయమని? ఇష్టానుసారంగా బ్రతకమనా? చెప్పండి. చూడండి, చాలామంది ఎవరినైనా ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇలాగ ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని ఏ పిల్లలనైనా గద్దించినప్పుడు కొన్నిసార్లు ఏమంటారంటే నా ఇష్టం కదా. ఏమంటారు? నా ఇష్టం అంటారు. ఒక మాట మనం గమనించాలి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే స్వతంత్రం అంటే మనకు నచ్చినట్టు జీవించటం కదండి. మనకు తోచినట్టు జీవించటం, మనకు తోచింది చేయటం, నచ్చింది చేయటం, ఇష్టానుసారంగా జీవించటమే స్వతంత్రం అనుకుంటాం. మరి ముఖ్యంగా యవనస్తులు కదండి. ఈ లోకము యవనస్తులను ఆకర్షిస్తుండగా వాటి చేత ప్రభావితులై కదండి నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నచ్చింది చేస్తాను, నచ్చింది చూస్తాను, తోచినట్టుగా జీవిస్తాను, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలి, నేను స్వతంత్రుడిగా బ్రతకాలి అనేటువంటి కోరికలు యవన కాలంలో ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మన ఉద్దేశంలో స్వతంత్రం అంటే ఏంటి? ఇష్టానుసారంగా బ్రతకటం. కానీ దేవుని దృష్టిలో స్వతంత్రం అంటే ఏంటంటే దేవునికి మనలను మనము అప్పగించుకొని దేవుని చేతిలో మనము జీవించటమే స్వతంత్రం. రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకో. ఒకటి, నా ఇష్టము అనేది ఒకటైతే నీ చిత్తము అనేది ఒకటి. అర్థమవుతుందండి? ఒకటేంటి? నా ఇష్టం. రెండు, నీ చిత్తం. ఒక మాట మనం గమనించండి. మనలో ఎవరైనా నా ఇష్టం అన్నారంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఒక మంచి మాట. నా ఇష్టము అన్నాము అంటే అది నీ ఇష్టం కాదు. అర్థమైందా? నా ఇష్టము అని మనం అన్నామంటే అది నిజంగా మన ఇష్టము కాదు. ఎవరిష్టం చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. అది సాతానుని ఇష్టం. నీ ఇష్టం ఏమీ లేదండి. మన జీవితంలో యవనస్తులారా వినండి, ఇద్దరు ఇష్టాలు మనం చేయాల్సి ఉంటుంది. ఒకటి సాతానుని ఇష్టం, రెండు దేవుని ఇష్టం. అంతే. నా ఇష్టం, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, లోకాన్ని, లోక ఆశలను, స్నేహాలు ఇవన్నీ నేను అనుభవించాలి, లోకాన్ని అనుభవించాలి అని మనము ఆశిస్తున్నామంటే అది ఎవరిష్టం? అది నిజానికి నీ ఇష్టము కాదు. ఎవరిష్టం? సాతానుని ఇష్టం. ఇప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి. ఎప్పుడైనా తల్లిదండ్రుల మాటకు కానీ, టీచర్స్ మాటకు కానీ, దేవుని మాటకు కానీ
దేవుని సేవకుల మాట కానీ వినకుండా నా ఇష్టము అని మీరు ఎప్పుడన్నా కూడా ఈ మాట గుర్తు రావాలి. ఏ మాట గుర్తు రావాలి? నా ఇష్టము అంటున్నానంటే అది నా ఇష్టము కాదు. ఎవరిష్టం? సాతానుని ఇష్టం. మనము దేవునికి లోబడుతున్నాం, దేవుని మాట వింటున్నాం, దేవునికి భయపడుతున్నాం, తల్లిదండ్రులకు లోబడుతున్నాం, టీచర్స్కి లోబడుతున్నాం అంటే ఇప్పుడు ఎవరు ఇష్టం చేస్తున్నట్టు? దేవుని ఇష్టము చేస్తున్నట్టు అన్నమాట. దేవుని గ్రంథంలో మనము గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు చూడండి ఏమంటున్నారంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. జాగ్రత్తగా వినండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మాట పట్టుకుందాం. పౌలు గారు ఏమంటున్నారంట? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు. తర్వాత ఏమన్నాడు? కాబట్టి ఏది పడితే చేస్తానంటున్నాడా? అమ్మా బాబు, నీకు స్వాతంత్రం ఉన్న మాట నిజమే. తర్వాత ఏమనుంది? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అంటే స్వతంత్రం ఉంది కదా అని ఏది పడితే చేయొచ్చా? ఏమండి, దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. నిన్నేమి కాళ్ళు చేతులు పట్టుకుని కట్టేయలేదు కదండి. నాకు సినిమాకి వెళ్ళాలి ఉంది అనుకుంటే అబ్బాయి నువ్వు వెళ్ళడానికి లేదని దేవుడు ఏమన్నా కాలు పట్టుకుని లాక్కొస్తాడా? ఏమండి, మనం బూతులు ఏమైనా ఆడుతుంటే ఆయన ఏమైనా నోటి మీద కొట్టేస్తాడా? లేదు, మన ఇష్టం. కాకపోతే మన ఇష్టముతో మనం ఏం చేయాలంట? ఏది చేయదగినది, ఏది తగనిది కాదు అనేది వివేచించాలి. దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, దాంతోపాటు వివేచన కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? వివేచన. అది చిన్నపిల్లలకు ఉండదండి. చిన్నపిల్లలకు ఉండదు వివేచన. ఉంటుందా? చిన్నపిల్లలు పాకుతారు, అక్కడ ఏదో నిప్పు ఉంటుంది, ఇది పట్టుకుంటే కాలుతుందన్న సంగతి చిన్నపిల్లలకు తెలుసా? తెలియదు కదా. వాళ్ళకి వివేచన ఉండదు, తెలియదు. లేకపోతే ఏదో పురుగు వెళ్తూ ఉంటుంది, అది పట్టుకోకూడదని, నోట్లో పెట్టుకోకూడదని వారికి తెలియదు. కానీ ఎదిగిన తర్వాత మనకేముంటుంది చెప్పండి? వివేచన, వివేకం. వివేచన అంటే ఏంటి? దేవుడు మనకి బుద్ధినిచ్చాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు వివేకాన్ని ఇచ్చాడు. ఏమన్నా ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదు చెప్పండి? దేవుడిచ్చిన వీటిని మనము వాడుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. ఇప్పుడు ఇలా విన్నారు. ఇప్పుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో పౌలు గారికి ఎలాగ అర్థమైంది? ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు గనక దేవుడు ఏమిచ్చాడు? వివేకం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఏమి చూడాలో ఏమి చూడకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు
చెప్పండి. దేవుని నమ్ముకొనుట ద్వారా. దేవుడు ఏమిస్తాడు? వివేకం ఇస్తాడు. అందుకనే చూడండి, దేవుడిని నమ్మలేని వాళ్ళకి ఇది చెయ్యాలి ఇది చేయకూడదనే వివేకము ఉండదు, భయం అసలే ఉండదు కదండి. వివేకం ఉంటుందా? పౌలు గారు అంటాడు రోమపత్రికలో 3వ అధ్యాయంలో, వివేకము కలిగి దేవుని వెదకి వారు ఎవరైనా కలరేమోనని దేవుడు ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. కానీ అందరూ ఏకముగా చెప్పండి త్రోవ తప్పి పనికి మాలిన వారైరే. అంటే దాని అర్థం ఏంటి? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఎరుగని వారిగా ఉన్నారు. ఏమండి, ఒకసారి పిల్లలు తిడతారు కదా, పనికి మాలోడా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఏం చేసినట్టు? పనికి మాలిన పనులు చేసినట్టు కదా, నష్టం కలిగించే పనులు చేసినట్టు, చెడ్డ పనులు చేసినట్టు కదండి. మరి ఇంకెక్కడ ఎవరైనా దేవుణ్ణి తెలియకుండా ఒక మాట, చర్చ్కి వస్తే దేవుణ్ణి నమ్ముకున్నట్టు అనుకుంటారు, బైబిల్ చదివితే దేవుణ్ణి నమ్ముకున్నట్టు అనుకుంటారు పిల్లలు. దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబంలో పుడితే దేవుణ్ణి నమ్ముకున్నట్టు అనుకుంటారు. అది దేవుణ్ణి నమ్ముకోవటానికి ఒక అవకాశమే కానీ దేవుణ్ణి నమ్ముకున్నట్టు కాదు కదండి. కాబట్టి ఇప్పుడు ఈ లోకములో మనం ఎలా బ్రతకాలి అని తెలిసేది ఎప్పుడు? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. దేవుడు వివేకము జ్ఞానాన్ని ఇస్తాడు కదండి. ఏమిస్తాడు? వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో మనకి దేవుడు తెలివినిస్తాడు కదండి. అలాగున ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఎరిగి బ్రతికినప్పుడు మనకి క్షేమము కలుగుతుంది. మనిషికి ఎప్పుడు క్షేమం తెలుసు చెప్పండి? దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు వివేచన ఇస్తాడు. ఆ వివేచన, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మనిషికి క్షేమము కదండి. మళ్ళా చెప్తున్నాను, దేవుడు మనకేమిచ్చాడు? స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందరికీ స్వాతంత్రం ఉంది కదండి. పౌలు గారు ఏమన్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ చెప్పండి అన్నియు చేయదగినవి కావు. అంటే కొన్ని మనకు తగవు, కొన్ని మనకు తగినవి అని వ్రాయబడింది. తర్వాత మాట, అన్నిటి యందు కలదు గాని అదండి. ఇక్కడ మరొక మాట వచ్చిందండి, ఏంటంటే అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేనికి బానిసను కాను. అమ్మా బాబు వినండి, ఏం కాను? నేను దేనికి బానిసను కాను. మరొక మాట చదవండి, 10వ అధ్యాయం అదే కొరింథీ పత్రిక 23వ వచనం. స్వాతంత్రము కలదు గాని కావు, అన్నిటి యందు అదండి, అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఏమండి, ఏ చేసినా క్షేమమేనా? ఇప్పుడు చెప్పండి, ఎలా చేసినా క్షేమమేనా? చెప్పాలి. అన్నియు క్షేమాభివృద్ధి కలుగచేయవు. ఇందాకేమన్నాడు? అన్నియు చేయదగినవి కావు. ఇక్కడేమన్నాడు? అన్నియు క్షేమాభివృద్ధి.
క్షేమము, అభివృద్ధి ఎవరికి కావాలి? ఏమండి, క్షేమం ఎవరికి కావాలి చెప్పండి? అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? అందరికీ కావాలి. మరి ముఖ్యంగా యవనస్తుల యొక్క కెరీర్ చక్కగా ఇంప్రూవ్ అవ్వాలంటే కదండి, దానికి కారణం ఎవరు? మంచి జీవితాన్ని ఇచ్చేది ఎవరు? మంచి కెరీర్ ఇచ్చేది ఎవరు? కదండి, ఎవరు? దేవుడే కదండి, దేవుడే. దైవ గ్రంథంలో మనం ఎందరినో చూడొచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గములను నడుచుకుని దైవ జ్ఞానము పొందినవారు, దైవ ఆశీర్వాదాలు పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సృష్టికి ఏమి లేదు? స్వాతంత్ర్యము లేదు. మనకేముంది? దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చింది మనలను మనం పాడు చేసుకోవటానిక, మనలను మనం బాగు చేసుకోవటానిక? దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చింది దేవుణ్ణి బాధ పెట్టడానిక, దేవుణ్ణి సంతోషపరచడానిక? అర్థమవుతుందమ్మా యవన బిడ్డలు? ఇప్పుడు దేవుణ్ణి ఎప్పటి నుంచి సంతోషపరచాలి? దేవుణ్ణి ఎప్పటి నుంచి మహిమపరచాలి? దాని ద్వారా మనకేంటి? దేవుణ్ణి మహిమపరచు ద్వారా, దేవుణ్ణి సంతోషపరచు ద్వారా మనకేం చెప్పండి? క్షేమాభివృద్ధి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కదండి. ఇంకా అన్నిటికీ మూలమే. జ్ఞానానికి మూలం, తెలివికి మూలం కదండి, ఆరోగ్యానికి మూలం, అన్నిటికీ మూలం. కాబట్టి మనను పుట్టించింది ఆయన, ఆయన స్వరూపంలో మనను చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుడు మనకిచ్చిన స్వతంత్రాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి. పౌలు గారి మాటలు మనకు అర్థమైనయా? ఏమన్నాడు చెప్పండి? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ కదండి, అన్నీయు చేయదగినవి. ఇప్పుడు మీరు ఏం చేసినా, ఏం చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఈ మాట మనకు గుర్తు రావాలి. అమ్మా, అర్థమవుతుందా? ఇది నేను చెయ్యొచ్చా, ఇది నేను చూడొచ్చా, ఎక్కడికి నేను వెళ్ళొచ్చా, వీళ్ళతో స్నేహం చెయ్యొచ్చా, ఇది నేను ఆలోచించొచ్చా అనే ఒక స్పృహలోనికి మనం రావాలి. ఎప్పటి నుంచి రావాలి? బాల్యము నుండి. ఆలోచించగలిగిన శక్తి కలిగిన యవనములో ఈ ఆలోచన మనకి రావాలి. దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడు. ఈ స్వతంత్రాన్ని నా నాశనము కొరకు, నా నష్టము కొరకు నేను వినియోగించుకోకూడదు. నా క్షేమాభివృద్ధి కొరకు ఈ స్వతంత్రాన్ని వినియోగించుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, నా ఇష్టము అని ఎవరైనా అంటే ఎవరిష్టం? సాతాను ఇష్టం కదండి. నీవు లోబడే మనసుంటే అది దేవుని మనస్సు లేక దేవుని ఇష్టము. నీ ఇష్టమేమీ లేదు. ఉందంటారా? నీ ఇష్టమేమీ లేదు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ స్వతంత్రముతో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనము వివేచన కలిగి ఉండాలి. దేవుడే జ్ఞాన వివేకములను ఇచ్చేవాడు. దేవుని వాక్యము మనకి వివేచన ఇస్తూ ఉంది. దేవుని వాక్యము జ్ఞానం ఇస్తూ ఉంది కదండి. దేవుని వాక్యము మనకి తెలివినిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని
శ్రద్ధగా వినాలి కదండి. ఇది మన క్షేమం కొరకు, మన దీవెన కొరకు, మన ఆశీర్వాదం కొరకు దేవుడు మనకి తన వాక్యాన్ని మనకిచ్చాడు అని చూస్తాం. రెండోది, మనకు స్వతంత్రం ఇచ్చాడు. రెండు, మనము అన్నిటినీ ఏలాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏలాలి. మనము దేని చేత ఏలబడకూడదు. అర్థమవుతుందండి? దేవుడు ఎందుకు సృష్టించాడు చెప్పండి? ఇప్పుడు మనము ఏలేవారముగా ఉండాలి. ఏం చేయాలి? మనం అధికారులుగా ఉండాలి. దేవుడు వారిని ఆశీర్వదించి ఈ భూమిని, ఈ సమస్తాన్ని దేవుడు ఏమన్నాడు? ఏలాలి అన్నాడు. ఇప్పుడు రెండో మాటలో మనం ఏం చదువుకున్నామంటే, ఏం చదువుకున్నాం? 6:12 ఒక మాట చదవండి. కొరింథీ మొదటి పత్రిక 6:12. అదండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు? నేను దేని చేతను అంటే దాని అర్థం ఏంటి? ఏది కూడా నన్ను ఏలకూడదు. నేను దాన్ని ఏలాలి కానీ అది నన్ను ఏలకూడదు. ఉదాహరణకి సెల్ ఉంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఎవరు వెళ్తున్నారు? ఇది కదా, ఇదే కదా. భోజనం లేకుండా ఉండొచ్చు కానీ ఇది లేకుండా ఉండలేం కదా. చాలామంది పిల్లల్ని హాస్పిటల్ తీసుకొస్తారు. తలపోటండి, కళ్ళు కనపట్టలేదండి, కళ్ళు ఆగేస్తున్నాయండి, కళ్ళు ఎరిపెక్కిపోతున్నాయండి, చదవలేకపోతున్నారండి. ఏంటి కారణం అంటే ఇది వదలట్లేదండి బాబు అంట కదా. ఈనాడు ప్రపంచ సమస్య ఇది. ఎంత అవసరమో, ఎంత మేలో అంతకు రెట్టింపు కీడు కదండి. ఇప్పుడు దీన్ని దేనికి వాడుకోవాలి? మేలుకా కీడుకా? కానీ దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు పాపము దూరంగా ఉండేది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మన దగ్గరికే వచ్చింది. ఒకప్పుడు పాపం చేయడానికి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చేది, ఎన్నో తిప్పలు పడవలసి వచ్చేది. ఇప్పుడు పాపము సులువైపోయింది కదండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ తర్వాత మాట, నేను దేని చేత లోపరచబడనొల్లను అన్నాడు. వినండి యవనస్తులారా, ఇది మనకు లోబడుతుందా? దీనికి మనం లోబడుతున్నావా? ఇప్పుడు చెప్పండి మీరు. ఇది మనల్ని కంట్రోల్ చేస్తుందా? దీన్ని మనం కంట్రోల్ చేస్తున్నామా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పౌలు గారు అన్న మాట మీకు అర్థం కావాలి. దేని చేతను చెప్పండి? నేను లోపరచబడనొల్లను అన్నాడు. దేవుడు మనలను అన్నిటినీ ఏలమన్నాడు కానీ వాటికి బానిసలవమనలేదు. స్వతంత్రానికి రివర్స్ ఏంటి చెప్పండి? ఆపోజిట్ వర్డ్ ఏంటి? బానిసత్వం కదండి. దేవుడు ఏమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. కానీ మనిషి ఏమయ్యాడు బాబు? మనిషి ఏమయ్యాడు? బానిస అయ్యాడు. అంటే పూర్తిగా దేవుని ఉద్దేశము పాడైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు దేవుని ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చగలరు? అది ప్రశ్న. దేవుడు స్వతంత్రుడుగా ఉండమంటే ఇప్పుడు మనిషి ఏమయ్యాడు? బానిస అయిపోయాడు కదండి. బాల్యము నుండి బానిసే కదండి. యవనంలో ఇంకా బానిస. చెప్పండి, దేవుడు మనల్ని బానిసలుగా ఉండాలన్నాడా? యజమానులుగా ఉండాలనుకున్నాడా? కదా. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఏది నన్ను ఏలుతుంది? నేను దానిని ఏలుతున్నానా? అది నన్ను ఏలుతుందా? ఏమండి? నీవు ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని ఏలాలి, లోపరుచుకున్నావు.
ఎలాంటి క్రూర మృగాన్నైనా మనిషి సాధుపరచగలుగుతున్నాడు కదండి. పులిని, సింహాన్ని, ఏనుగులను కూడా తన మాట వినేటట్టు చేసుకోగలుగుతున్నాడు. ఇంత శక్తి ఎక్కడిది? ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత జ్ఞానం ఎక్కడిది? దేవుడిచ్చాడు కదండి. ఏమంటే పులి మన మాట వింటుందా? కానీ ఎందుకు వింటుంది? దేవుడు ఆ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. దాన్ని ఎలాగున స్వాధీనపరుచుకోవాలో, దాన్ని ఎలాగా నీ 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 ఆధ్వర్యంలో కదండి, నీ అదుపులో ఉంచుకోవాలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకనే మానవుడు సమస్తాన్ని చేయగలుగుతున్నాడు. అదే సమయంలో మనిషి బానిస అయిపోయాడు. చూడండి ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చదవండి. చదవండి. 8 క్షమించండి, 34 చదవండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేనికి దాసుడు? బాబు ఎవరిని బిడ్డలారా చూడండి, పాపము చేయి ప్రతివాడును పాపమునకు. ఇప్పుడు పాపం ఎవరు చేస్తారు? ఏమండి, ఎప్పటి నుంచి చేస్తారు పాపం? అంటే పాపము మనిషిని ఏళ్తా ఉంది. సెల్ ఫోన్ నిన్ను ఏళ్తా ఉందంటే సెల్ ఫోన్ ఏంటంట? పాపం. ఏది నిన్ను ఏలుతుందో అది పాపం కదండి. నిన్ను ఏలవలసిన వారెవరు? నీవు సమస్తాన్ని ఏలాలి. వినాలి, దేవుడు నిన్ను ఏలాలి. వినండి, ఎవరినైతే దేవుడు ఏలతాడో వారు సమస్తాన్ని వినాలి, ఏలతారు కదండి. దేవుడు ఎవరినైతే ఏలతాడో వినాలి. ఎవరైతే దేవుని చేతి క్రింద ఉంటారో, ఎవరైతే దేవుడు ఏలటానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన అధికారానికి ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన హస్తాల కింద దీన మనస్కులై ఉంటారో వారిని దేవుడు ఏలతాడు. వారు సమస్తాన్ని. ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపం మీద విజయాన్ని లేక ఎవరు ఈ భూమి మీద ఏలగలరు అంటే ఎవరు ఏలగలరు? దేవుని చేత ఎవరైతే ఏలబడతారో వారు సమస్తాన్ని ఏలగలరు. నీవు దేవునికి లోబడితే వినాలి, సమస్తము నీకు లోబడుతుంది. అర్థమైందండి బాబు? ఎవరికి లోబడాలి? దేవునికి ఎవరు నిన్ను ఏలాలి? ప్రపంచంలో మనిషిని ఏలేవారు ఇద్దరిద్దరు ఉన్నారు. ఎవరు? ఒకటి దేవుడు, 2 సాతాను కదండి. దేవుడు ఏలటానికి నీవు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఏల్తాడు. నీవు అప్పగించుకోకపోయినా సాతానుడు బలవంతంగా నిన్ను ఏల్తాడు. దేవుడు అప్పగించుకుంటేనే ఏల్తాడు, లేకపోతే ఏలడు కదండి. దేవుడు మర్యాదస్తుడు, దేవుడు గౌరవనీయుడు, దేవుడు నీ ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. బలవంతంగా ఆయన ఏమీ చేయడు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నామంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు రాసు. ఇందాక చెప్పాను, పాపం ఎవరు చేస్తారు? దేవుడు అన్నాడు ఆదికాండములో, నరుని హృదయము బాల్యము నుండి. అంటే నరుని హృదయంలో ఏం ప్రవేశించింది? పాపం. అమ్మా బాబు, నీ హృదయములో పాపము ఏలతా ఉంది. నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు, నీ వైఖరి అంతా కూడా పాపమయమైపోయింది
కదండి. అలాగైతే మనలను ఏమి వెళ్తుంది? పాపము ఏలతా ఉంది. పాపం ఏళ్తా ఉంటే మనం పాపానికి బానిసలము. ఎవరికైనా బానిసలుగా ఉండటం ఇష్టమా? కాదు కదండి. అధికారులుగా ఉండాలి, యజమానులుగా ఉండాలి, పైవారిగా ఉండాలి. అలాగని కోరుకుంటేనే మానవుడు బానిస అయిపోయాడు కదండి. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, దేవుని వాక్యము తెలియచేస్తాను, నీవు ఏలేవాడవుగా ఉండాలి కానీ నీవు బానిసగా ఉండకూడదు. ఏది నిన్ను కంట్రోల్ చేయకూడదు, ఏది నిన్ను స్వాధీనపరచుకోకూడదు, దేని చేత నీవు ఏలబడకూడదు, దేని చేత నీవు బంధించబడకూడదు. ఇది దేవుని చిత్తం. కాబట్టి నీ స్వతంత్రాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఇష్టాన్ని ఏలటానికి ఉపయోగించుకుంటున్నావా, లేక బానిసగా ఉండటానికి ఉపయోగించుకుంటున్నావా? అది నీ ఇష్టం. చూడండి ఒక మాట, రోమాపత్రిక 6:16 చదవండి. రోమాపత్రిక 6:16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు అప్పగించుకుందురో పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని. అదండి. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని వినాలి. సాతానికి ఇవ్వచ్చు, దేవునికి ఇవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, మన స్వాతంత్రము ఎవరికి ఇస్తున్నాం? అర్థమైందా మీకు? ఇక్కడ ఏమని చదువుకున్నాం? లోబడుటకు మీరు దేనికి అప్పగించుకుందురో. అమ్మా బాబు, అంటే మీరు ఎవరికి లోబడతారో దానికి మీరు దాసులు. ఇప్పుడు చూడండి, పాపమునకు అప్పగించుకుంటే చెప్పండి దాని ఫలితం చెప్పండి, మరణం, నష్టం, నాశనం, మరి బాధ, ఇవన్నీ ఉన్నాయి. నీ స్వతంత్రాన్ని నీతికి అంటే దేవునికి అప్పగించుకుంటే చెప్పండి, జీవము, ఆశీర్వాదం, పరలోకం, సమస్త విధమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకేమిచ్చాడు? మళ్ళీ మొదటికి వద్దాం. స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్వతంత్రాన్ని బట్టి మనము ఎవరికి అప్పగించుకుందాం? మళ్ళా చెప్తున్నాను, మనము దేవునికి దాసులమైతే వినాలి, స్వతంత్రులం. చివరిగా చెప్తున్నాను వినండి, మనము దేవునికి దాసులమైతే చెప్పండి స్వతంత్రులం. మనము సాతానికి దాసులమైతే బానిసలం. అంతే, ఈ 2. అర్థమైందండి? మనము దేవునికి దాసులమైతే చెప్పండి స్వతంత్రులం, మనము సాతానికి దాసులమైతే బానిసలం కదండి. కాబట్టి లోబడుటకు నీవు దేనికి అప్పగించుకుంటావు? నీ యవన హృదయాన్ని, నీ యవన జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు, నాకు అప్పగించుకుంటావా? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము, నా జీవాన్ని నీకు ఇస్తాను, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు అడుగుతా ఉన్నాడు. మరి యొక్క మాటల చివరిలో దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. దాన్ని దేవునికి ఇస్తామా లేక సాతానుకు ఇస్తామా? మళ్ళా చెప్తున్నాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే అది ఎవరిష్టం? సాతానుని ఇష్టం. నా ఇష్టమేమీ లేదు, అంతా దేవుని ఇష్టమే అనుకుంటే అది ఎవరిష్టం? దేవుని ఇష్టం. ఏది మేలు, ఏది జీవము, ఏది మరణం,
ఏది క్షేమం కదండి. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనము బానిసలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఏలికలుగా ఉండాలి. ఒక మాట చదువుకుని మనము ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి బాబు, వినండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. నీ త్రోవలను నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చాలండి. ఆఖరి మాట చెప్పండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు అంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఒకవేళ ఆయన అధికారానికి ఒప్పుకోలేదనుకోండి, నీ త్రోవలన్నీ చిక్కులు, నీ త్రోవలన్నీ ముళ్ళ కంచెలు, నీ త్రోవంతా చీకటి, నీ త్రోవంతా అయోమయం. చివరిగా మరి నీవు దేవుని అధికారానికి ఒప్పుకుంటావా? దేవునికి మనల్ని మనం అప్పగించుకుందామా? నీకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, నీ ఇష్టం. నీ స్వతంత్రాన్ని ఏమైనా చేసుకోవచ్చు, కానీ నీ ఇష్టానుసారంగా చేసుకుంటే అది నీకు నష్టం. దేవునికి అప్పగించుకుంటే అది నీకు క్షేమం కదండి. కాబట్టి దేవుడు ఎవ్వరిని బలవంతం చేయడు. నీ ఎదుట జీవాన్ని మరణాన్ని ఉంచాడు, మేలును కీడును ఉంచాడు. దేనికి నువ్వు ఇచ్చుకుంటావో అది నీ ఇష్టం. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో తలపోసుకుందాం. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సృష్టికి స్వతంత్రము లేదు, నాకు స్వతంత్రం ఉంది. వాటికి స్వతంత్రము లేకపోయినా అవి దేవుని మాట వింటూ దేవుణ్ణి మహింపరుస్తున్నాయి. స్వతంత్రము కలిగి ఉన్న నేను, దేవుని పోలిక కలిగి ఉన్న నేను, దేవుని ఆత్మ, దేవుని ప్రాణము, దేవుని ఊపిరి కలిగిన నేను దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నానా? దేవుని మాటకు లోబడగలుగుతున్నానా అని మనము ప్రశ్న వేసుకుందాం. చివరిగా మన ప్రవర్తన అంతటి యందు దేనికి ఒప్పుకోవాలి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారి, నీ జీవితం మీద అధికారి. ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీకు క్షేమం కదండి. ఒప్పుకోకపోతే నీకు నష్టం. కాబట్టి ఈ యూత్ మీటింగ్ ద్వారా ఈ మాటలు జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకొని జీవితాన్ని గురించిన ఒక అవగాహన కలిగి నా స్వతంత్రాన్ని నేనేం చేయాలి, ఏది క్షేమమని వివేచించి దేవుని అధికారానికి ఒప్పుకోవాలని ఈ తలంపులు మీకు అందించి ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.